నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని పలు కీలక ప్రతిపాదనలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నిర్వహణపై కూటమి ఆరోపణలను ఖండించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2018 గ్రూప్ 1 పై సిబిఐ విచారణకు తాము సిద్ధమని వెల్లడి. విశాఖ తీర ప్రాంతాల అభివృద్ధికి సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనుమతులపై అసెంబ్లీలో గళం విప్పిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ. సిఆర్జెడ్ అనుమతుల జాప్యంతో విశాఖ అభివృద్ధి కుంటుపడుతుందని స్పష్టం. విజయనగరం విశాలాంధ్ర జర్నలిస్ట్ గోవింద్పై దాడికి నిరసనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించిన జర్నలిస్టుల సంఘాలు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై దాడి చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల వికాసానికి కీలక ప్రతిపాదనలు చేశారు. అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను కలుపుతూ కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్, ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్, డ్రైపోర్ట్లు, విపత్తుల నిర్వహణకు మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్, తిరుపతి, కాశీ, అయోధ్య ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని కోరారు. విభజన చట్టం షెడ్యూల్ 9, 10 ఆస్తుల పంపిణీ సమస్యలను కేంద్రం వేగంగా పరిష్కరించాలని, విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు, దుగ్గరాజుపట్నం పోర్టుకు వెంటనే అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానంతో తమిళనాడు నీటి తిప్పలు తీరుతాయని, దక్షిణాది రాష్ట్రాలని సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు ప్రదర్శించిన విశాల దృక్పథాన్ని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా ఇతర సీఎంలు కొనియాడారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నిర్వహణలో ఎలాంటి అవకతవకలు, వాల్యుయేషన్ తప్పులు జరగలేదని చంద్రబాబు వేసిన సిట్ స్పష్టం చేసినా కూటమి ప్రభుత్వం కావాలనే దుష్ప్రచారం చేస్తుందని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు బహిరంగ సవాల్ విసిరారు. తమ హయాంలో ఏపీపీఎస్సీలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చామని, 78 నోటిఫికేషన్ తో వేలాది ఉద్యోగాలు, 1,30,000కు పైగా గ్రామ సచివాలయ ఉద్యోగాలను నిష్పాక్షికంగా భర్తీ చేశామని తెలిపారు. 2018 గ్రూప్ 1 పై సిబిఐ దర్యాప్తుకు తాము సిద్ధమని, కూటమి హయాంలో జరిగిన డిఎస్సీపై సిబిఐ విచారణకు కూటమి ప్రభుత్వం సిద్ధమా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు లేఖలు రాశామని, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించామని జగన్ స్పష్టం చేశారు. రెండు ప్రధానమైన అంశాలు టచ్ చేస్తాం. టచ్ చేయాల్సిన సబ్జెక్టులు ఇంకా చాలానే ఉన్నాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ కంటిన్యూషన్ కూడా మళ్ళీ చేస్తాం. ఎందుకంటే ఇదే ప్రెస్ మీట్లోనే అన్ని సబ్జెక్టులు తీసుకొచ్చేసినామనంటే కొంచెం ఓవర్ డోస్ అయిపోతుంది. సో ఈరోజు ప్రధానంగా టచ్ చేయబోయేది డిఎస్సిలో 2 డిఎస్సీలకు సంబంధించి. అంటే ఒకటి, చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ ఎడ్యుకేషన్ మంత్రిగా ఉంటూ తాను రాజీనామా చేయాల్సిన అవసరాన్ని గట్టిగా ఎందుకు అని చెప్పి మరొక్కసారి చెబుతూ, రెండవది వీళ్ళు
అప్పటి ఏపీపీఎస్సి మా ప్రభుత్వంలో అప్పటి ఏపీపీఎస్సికి సంబంధించి వీళ్ళు చేసిన తప్పుడు ప్రచారము, తప్పుడు ఆరోపణల మీద సాక్ష్యాలు, ఆధారాలతో సహా ఏది వాస్తవము అన్నది ప్రజల ముందు ఉంచే కార్యక్రమం. ఈ రెండు సబ్జెక్టుల మీద కూడా, ఎందుకనంటే ఈ రెండు సబ్జెక్టులు కూడా అసెంబ్లీలో ఈ మధ్యకాలంలోనే నిన్ననో మొన్ననో సుదీర్ఘమైన అబద్ధాలతో కూడిన ప్రసంగాలు, అడ్డుకోవడాలు ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో ఈ రెండింటికి కూడా సమగ్రమైన సాక్ష్యాలు, ఆధారాలతో ప్రజల ముందు ఉంచే కార్యక్రమం చేస్తాం. ఇక నెక్స్ట్ వీక్ వచ్చేసరికి బీసీల రిజర్వేషన్ల అంశము, రాష్ట్రంలో వ్యవసాయం, కరువు, సంక్షోభం, వీటికి సంబంధించిన విషయాలు, విచ్చలవిడిగా పోలీసులే గంజాయి అమ్మడం, పోలీసులే గంజాయితో దొరకడం, ఇటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ రేపు బుధవారం, నెక్స్ట్ బుధవారం మళ్ళీ వీటికి సంబంధించిన ప్రెస్ మీట్లు, మళ్ళీ వీటికి సంబంధించిన విషయాలు అడ్రస్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో తీర ప్రాంత అభివృద్ధి, సిఆర్జెడ్ అనుమతులపై ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. రాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ సిఫార్సుల మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేస్తుందని, దీనికోసం పరివేష్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం 2011 సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపుతున్నామని వివరించారు. రాష్ట్రంలోని 12 తీర జలాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నివేదికలు సిద్ధమైనప్పటికీ విశాఖపట్నంలో మధురవాడ, భీమునిపట్నం పరిధి వర్గీకరణ పునఃపరిశీలన వినతుల పట్ల 2 సార్లు వాయిదా పడిందన్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2 విశాఖ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మరొకసారి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు ప్రకటిస్తూ ఈ ప్రక్రియకు ప్రజాప్రతినిధులు సహకరించాలని మంత్రి కోరారు. మేరకు సదరు ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం పర్యాటక మరియు ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ సేమ్ నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ మరియు MOEF అండ్ CCల పరిశీలనకు నిమిత్తం సమర్పించడమైంది. అధ్యక్ష, సి ప్రశ్నకు సమాధానం. అధ్యక్ష, MOEF అండ్ CC సాంకేతిక పరిశీలన కమిటీ ఆగస్టు 3వ తారీఖున 2026వ తేదీన సమగ్ర చర్చల అనంతరం మన రాష్ట్రం నుంచి అధికార యంత్రాంగం పోయి ఢిల్లీలో చర్చించారు. అధ్యక్ష, 12 తీర ప్రాంత జిల్లాలకు సంబంధించిన సవరించిన CZMPలను MOEF అండ్ CC పరిధిలోని నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీ అదేవిధంగా దాని తుది ఆమోదం కోసం సిఫార్సు చేసిన. అధ్యక్ష, విశాఖపట్నం జిల్లా విషయంలో మధురవాడ సరిహద్దు నుండి భీమునిపట్నం వరకు ఉన్న తీర ప్రాంతాన్ని CRZ3 నుండి CRZ2కి పునర్వర్గీకరించిన ప్రతిపాదనలను సమీక్షించి పరిశీలించేందుకు సంబంధిత పత్రాలన్నింటినీ కూడా NCMS నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ కి సమర్పించాలని మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ సాంకేతిక పరిశీలన కమిటీ ఆదేశించింది. అధ్యక్ష, ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున రైతులందరూ వెంటనే పంటల బీమా నమోదు చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అసెంబ్లీ వేదికగా పిలుపునిచ్చారు. శాసనసభ వర్షాకాల సమావేశాల్లో 3వ రోజు ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. రైతులు పంటల బీమా నమోదుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉన్నందున చివరి వరకు వేచి చూడకుండా త్వరపడాలని సూచించారు. రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటా చాలా స్వల్పంగా ఉంటుందని, మిగిలిన భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆర్థిక రక్షణనిచ్చే ఈ పథకాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకునేలా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి కోరారు. 29,000 అకౌంట్ల అధ్యక్ష కొన్ని తప్పులు పడ్డాయి. అవన్నీ సరిచేసి మళ్ళీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. అయితే ఈ సందర్భంలో తమ ద్వారా అధ్యక్ష మీరు కూడా ఒకసారి అనౌన్స్ చేయాలి. ఒక ముఖ్యమైన కార్యక్రమం అధ్యక్ష, ఈ సంవత్సరం ఎల్ నీనో వచ్చింది అధ్యక్ష. వర్షాలు పూర్తిగా లేవు, చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది పరిస్థితి. తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రెస్టీజియస్గా ఇన్సూరెన్స్ కార్యక్రమం తీసుకుంది అధ్యక్ష. ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులున్నా గత ప్రభుత్వం అధ్యక్ష దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వానికి కట్టవలసిన 1900 కోట్లు ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల 2 సంవత్సరాలు ఇన్సూరెన్స్ రాష్ట్రంలో రైతులు నష్టపోయారు. నేను ముఖ్యమంత్రి గారు మంత్రి గారితో చెప్పి మేము కొంచెం కడతాం,
మీరు అవకాశం ఇవ్వండి అంటే అవకాశం ఇచ్చారు అధ్యక్ష. ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ పెట్టాం. 2 సార్లు టైం పెడితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే మొన్న ఆగస్టు 15 వరకు పొడిగించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీర ప్రాంతాల అభివృద్ధి సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనుమతులపై విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నందున పర్యాటక రంగం మౌలిక వసతుల కల్పన అత్యంత కీలకమని, అయితే సిఆర్జెడ్ అనుమతుల్లో జాప్యం వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని ఆయన సభ దృష్టికి తెచ్చారు. పర్యావరణ పరిరక్షణతో పాటు బీచ్ టూరిజం, మత్స్యకారుల సంక్షేమం కోసం అనుమతులు త్వరితగతిన లభించేలా కేంద్రంతో మాట్లాడి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు. మాట్లాడడం జరిగింది. విశాఖపట్నం అన్నది పర్యాటక కేంద్రం. అక్కడ కనీసం మౌలిక సదుపాయాలు కానీ ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకి ఏదైనా చిన్న చిన్న కట్టడాలు కట్టుకోవాలన్నా కూడా చాలా తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దానికి అనుకూలంగా మా అభ్యర్థులను మన్నించి ఇవాళ ఎక్కడైతే రుషికొండ రామనాయుడు స్టూడియో ఉందో అక్కడ నుంచి భీముల వరకు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. సో ఈరోజు జోన్ 3 నుంచి జోన్ 2కి ప్రజా అభిప్రాయ సేకరణ పెట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో అదంతా కూడా అర్బన్లో ఉంది అధ్యక్ష. ఇవాళ మేజర్ సిటీ అది. గతంలో విలేజ్ల్లో ఉండేది, అప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇవాళ అది మేజర్ సిటీగా ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో చిన్న చిన్న కడ్డాలు చేయాలన్నా లేకపోతే ఏం చేసుకోవాలన్నా కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. చాలామంది వ్యాపారస్తుల మీద కోర్టులకు వెళ్ళడం లేకపోతే రకరకాల ఇబ్బందులు పెడతాం అధ్యక్ష. సో రేపు జరిగే ప్రజా సేకరణలో మేము అందరం కూడా పాల్గొంటాం. ఖచ్చితంగా దాన్ని సక్సెస్ చేస్తాం అధ్యక్ష. మరొకసారి మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక మంచి నిర్ణయం అది. విశాఖపట్నం బాగా అభివృద్ధి జరగడానికి ఇది బాగా తోడ్పడుతుంది. ఇదంతా కూడా భీమిలి నియోజకవర్గంలో ఉంటుంది అధ్యక్ష. గతంలో మా గంటన్న గారు మేము అందరం కూడా ఎలగపూడి గారు అందరం కూడా మాట్లాడాము అధ్యక్ష దీని మీద. సో ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు చాలా హ్యాపీగా మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా పార్వతీపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి నుంచి జిల్లా ఆసుపత్రి వరకు సాగిన ఈ ర్యాలీ అనంతరం మానవహారం నిర్మించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ పి విజయలక్ష్మి మాట్లాడుతూ దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా, చికెన్ గున్యా వంటి ప్రమాదకర వ్యాధులు వస్తాయని, పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూస్తూ క్రమం తప్పకుండా ఫ్రైడే డ్రైడే పాటించాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ మార్గదర్శకత్వంలో మా ఊరికి మలేరియా వచ్చింది, లార్వా వేట వంటి వినూత్న కార్యక్రమాలతో పాటు హై రిస్క్ ప్రాంతాలు మరియు హాస్టల్లో ఉచితంగా దోమతెరలు పంపిణీ చేశామని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు నెట్ను ఉపయోగించుకోవాలా. ప్రతి ఒక్కరు రాత్రి అయ్యేసరికి 6ంటికి వెళ్ళి తలుపులు వేసుకోవాలా, దోమలు లోపలికి రాకుండా ఉండాలా. ప్రతి ఇంటికి కిటికీల్లో దోమ రాకుండా మెష్ డోర్లు ఉండాలా. అలాగే వ్యక్తిగత శుభ్రత. నాగవంశం కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కనకాల ఈశ్వరరావు జన్మదిన వేడుకలు జడ్పీ కోడల్లో పలు సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాస్పల్లి గణేష్ కుమార్, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జాన్ వెస్లీ, అటవీ పర్యావరణ శాఖ మాజీ డైరెక్టర్ 29వ వార్డు పార్టీ అధ్యక్షుడు పీతల వాసు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేద మహిళలకు చీరల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సమాజానికి, పార్టీకి ఈశ్వర్ అందిస్తున్న సేవలను కొనియాడారు. రానున్న రోజుల్లో ఈశ్వర్ మరియు పదవులు చేపట్టాలని, అందుకు తనకు సహకారం నిరంతరం ఉంటుందన్నారు. తమ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన పార్టీ శ్రేణులకు, నిరంతరం ప్రోత్సహిస్తున్న పెద్దలకు కనకాల ఈశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అరుగుల రాజ్ కుమార్, పబ్లిసిటీ వింగ్ ప్రెసిడెంట్ పైబోడి శివకుమార్, వైస్ ప్రెసిడెంట్ కోరాడ తిరుమలరావు, గుమ్మడి చంద్రమౌళి, పడాల సూర్య, సోషల్ మీడియా ప్రతినిధి బెహరా మహేష్, బొండాడ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. యువజన విభాగం అంటే యూత్ జనరల్ సెక్రటరీ శ్రీ కనకల ఈశ్వరరావు గారు, పీతలవాసు గారు ప్రియమైన శిష్యుడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తుడు. ఆ నాయకుడి యొక్క పుట్టినరోజు మాకందరికీ ఆనందం. కనకలేశ్వరరావు గారు ఈ పార్టీకి ఎంతో శ్రమించారు. పార్టీ పటిష్టానికి, పార్టీ గెలుపుకు ఎనలేని కృషి 2019 నుండి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కారణం
మా కనకాలేశ్వరరావు కూడా ఒక పిల్లర్ అని చెప్పొచ్చు. ఆ పునాదిలో అతను ఒక రాయి, స్టీల్. ఇంకా మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. కనకాలేశ్వరరావులో గ్రేట్నెస్, వార్డ్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి అని నిత్యం కూడా శ్రమించే వ్యక్తి. అందుకే కనకాలేశ్వరరావు గారు అనగానే వైఎస్ఆర్సీపీ పార్టీలో మంచి స్థానం ఉంది. దక్షిణ నియోజకవర్గంలో అందరూ కూడా మెచ్చుకునే వ్యక్తి. కొంతమంది వ్యక్తులు ఉంటారు, కొంతమంది ఈర్ష్యపడతారు, కొంతమంది ఇష్టపడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీ కనకలేశ్వర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సేవ చేసేవాడే నాయకుడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలను అనుసరిస్తూ మా ప్రీతమ నాయకులు వాసుపల్ గణేష్ కుమార్ గారికి నిజమైన వారసుడిగా ప్రజాసేవ చేస్తూ పదవీకాంక్ష లేకుండా నేనేం చేయగలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనే ఒక ఉద్దేశంతో చిరకాలంగా ఎప్పటి నుంచో పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆయన మంచి సేవలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందిస్తున్నారు. కనకలేశ్వరం అంటే ఒక బ్రాండ్, ప్రతి వాళ్ళని కలుపుకెళ్ళడమైనా దేనికైనా ప్రతి విషయంలో కూడా కులాలకి అన్నీ పక్కన పెట్టి అందరినీ కులాలతో సంబంధం లేకుండా ఒక చేసి ఈరోజు ఈ పార్టీలో ఈరోజు ఇంత అభివృద్ధి చెందానన్నా నాకు రైట్ హ్యాండ్గా ఈరోజు కనకలేశ్వరం ఉండబెట్టి ఈరోజు నేను ఆ రోజు ఏపీ పవర్ స్టేట్ డైరెక్టర్ అయినా లాస్ట్లో నా దురదృష్టం ఏంటి లాస్ట్ సెకండ్లో టికెట్ పోయి, లేకపోతే ఆ రోజు కూడా మన రైట్ హ్యాండ్గా ఉండే ఈరోజు నాకు 2500 మెజార్టీ దర్శనం ఆటించాడు. కొన్ని కారణాల వల్ల టికెట్ వదులుకోవాల్సి వచ్చింది. అందరికీ నమస్కారం. ముందుగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి 29వ వార్డు అధ్యక్షులు, రేపు జీవీఎంసీ ఎలక్షన్లో మా 29వ వార్డు కాబోయే కార్పొరేటర్ అన్నీ శ్రీ పీతలవాసి గారికి, మరియు మా మిత్ర బృందం సోదరులు 29వ వార్డు శివ అవ్వచ్చు, మౌలి అవ్వచ్చు, సంతోష్, ఇతర మొత్తం బేరమయ్యేష్, అడుగుల రాజ్ కుమార్, మొత్తం అందరూ మా 29వ వార్డు క్యాడర్ మొత్తం అంతా కలిపి నిర్వహించినటువంటి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందు వాళ్ళకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. పేదలకు చీరల పంచడం అవుతాయి కానీ వేరే ఇతర కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమానికి మన దక్షిణ నియోజకవర్గ లెజెండ్ మాజీ శాసనసభ్యులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, అలాగే మరో ముఖ్య అతిథి శ్రీ బొల్లవరపు జాన్ వెస్లీ గారు రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్, వీళ్ళిద్దరూ ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేయించి పేదలకి చీరలు పంచడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ముందు మరిన్ని జరుపుకోవాలని, వీళ్ళందరూ ఆశీస్సులు నాకు ఉండాలని, రేపు రాబోయే జీవీఎంసీ ఎలక్షన్లో కంపల్సరిగా ఈ 29వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ఇక్కడ కాబోయే కార్పొరేటర్ శ్రీ పీతలవాసి గారు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానని దగ్గరుండి మీ అందరికీ ఈ సభా వేదికని తెలియజేస్తున్నాను. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కార్మికుల సమస్యలపై తెలుగు శక్తి అధినేత బివి రామ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం మహాత్మాగాంధీ విగ్రహానికి పూలదండ వేసి నిరసన తెలిపారు. అనంతరం కార్మికులతో కలిసి విశాఖ తొలి మేయర్ ఎన్ఎస్ఎన్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో ఉన్న వాటిని మూసివేసి 20 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను రోడ్డున పడేయడం సమంజసం కాదని ప్రభుత్వంపై మండిపడ్డారు. కార్మికులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే దానికి వైఎస్ఆర్సీపీ మద్దతు ఉందని ఆరోపించడం సరికాదని హితవు పలికారు. విశాఖ డొమెస్టిక్ ఎయిర్పోర్టును కొనసాగించాలని, కార్మికులకు తగిన పరిహారం, గ్రాట్యుటీ అందించి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళలకు అండగా ఉంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ సమస్యపై స్పందించకపోవడం శోచనీయమన్నారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ను కలిసి కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఏదైతే ఎయిర్పోర్ట్ కార్మికులు చేస్తున్నారో తెలుగు శక్తి మొదటి నుంచి సంఘీభావం తెలుపుతున్నాం. ఎందుకంటే ఈవేళ నాయకులు మోసం చేశారు, ప్రజాప్రతినిధులు న్యాయం చేస్తా అని చెప్పి వీళ్ళు గాలి కుదిశారు. ఒకటే కోరుతున్నాం చంద్రబాబు గారి, ఈరోజు ఆఖరి రోజు అసెంబ్లీ, ఈవేళ సాయంకాలం లోపల అసెంబ్లీ ముగియ లోపల తీర్మానం చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈవేళ రోడ్డును పడ్డారు. ఈరోజు ప్రజాప్రభుత్వం అయితే మీరు న్యాయం చేయండి, లేదు మాది ప్రజాప్రభుత్వం కాదు, కార్పొరేట్ కోసం కొమ్ము కాసి ప్రభుత్వం అయితే మీ ఇష్టం. ఈరోజు వీళ్ళు ఏమీ మీకు అడగట్లే, మాకు న్యాయం చేయమని కోరుతున్నారు. మీరు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కొనసాగించమని కోరుతున్నాం డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా. లేదు మేము కొనసాగించాం, మేము జీఎంఆర్కి అమ్ముడైపోయాం, జీఎంఆర్తో మేము పనిచేస్తున్నాం కాబట్టి వీళ్ళు సెటిల్మెంట్ చేయమన్నాం. వీళ్ళు గడిచిన 20 సంవత్సరాలు ఏదో పని చేశారో వీళ్ళకి ఎంతైతే సెటిల్మెంట్ వస్తుందో ఆ సెటిల్మెంట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తాం. అంతేగాని ఈవేళ ఏదో వీళ్ళు చేస్తుంటే వైసీపీ వెనకాల ఉంది, తప్పుడు మాట్లాడతారు తప్పుడు. ఎందుకంటే ఈవేళ వీళ్ళు కడుపు మండి చేస్తుంటే నేను రాజకీయం చేస్తున్నారు. సిగ్గుండాలి, ప్రతిదీ రాజకీయమే. నాడు అమరావతి ఉద్యమం చేశారు, అది టీడీపీ రాజకీయం చేసింది అమరావతి ఉద్యమం. ఇవాళ ఒకటే కోరుతున్నాను, వీళ్ళు కడుపు మండి చేస్తున్నారు. దయచేసి ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి మీరు పేదల కోసం పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళు న్యాయం చేయమని కోరుతున్నాను.
ఈవేళ ఎందుకంటే ఎంపీ భరత్ అక్కడ స్థానిక ఎమ్మెల్యే గణబాబు అందరూ మోసం చేశారు. ఈవేళ నేను ఒకటే కోరుతాను, వీళ్ళకి న్యాయం చేసే వరకు పోరాడుతున్నాం. డెఫినెట్గా చీలిన పక్షంలో రేపు జీవీఎంసీ ఎన్నికల్లో మీరు గుణపాఠం చెప్పి తుక్కు మీ పార్టీ ఓడిపోద్ది. అసలు దయచేసి ఇప్పటికైనా సరే మీరు మనసు మార్చుకుని, ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశారు, అక్కడ నీరు లేదంట, బస్సులు పెట్టారు. ఆ 20 బస్సులు ఎప్పుడో టైం తెలియట్లేదు. లాంజ్లు లేవు, ప్రతి దగ్గర లాంజ్ పెడతామని చెప్పారు కంటైనర్స్తో, ఒక్క కంటైనర్ లాంజ్ లేదు. ఇదా మీరు చేసేది అభివృద్ధి? అంటే అభివృద్ధి కాదు, మీరు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. విజయనగరం జిల్లా పూసపాటి రేఖ విశాలాంధ్ర రిపోర్టర్ గోవింద్పై జరిగిన భౌతిక దాడిని తీవ్రంగా ఖండిస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు తమ నిరసన ఘనాన్ని వినిపించారు. విధి నిర్వహణలో ఉన్న విలేకరులపై వరుసగా జరుగుతున్న దాడులను అరికట్టాలని, జర్నలిస్టులకు తక్షణమే పూర్తి స్థాయి భద్రత కల్పించడంతో పాటు దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టు సంఘం రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడారు. జర్నలిస్టుపై దాడులు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేయడమేనని, దాడికి పాల్పడిన నిందితులపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు ఆర్ రామచంద్రరావు మాట్లాడుతూ విలేకరుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏపీయూడబ్ల్యూజే నాయకుడు రాము మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను కాపాడడానికి జర్నలిస్టుల సంఘాన్ని ఏకమే పోరాడతామని హెచ్చరించారు. ఏపీజేఎఫ్ విశాఖ కన్వీనర్ పిఏ రావు మరియు స్మాల్ పేపర్స్ అసోసియేషన్ నాయకులు మనభూమి సత్యనారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర రామకృష్ణతో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు, వివిధ విలేకరుల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. విజయనగరం జిల్లా పూసపాటి రేఖ మండలం విశాలాంధ్ర విలేకరిపై నిన్న అత్యంత దారుణంగా దాడి జరిగింది. దీనిలో భాగంగా ఏదైతే అక్కడ ల్యాండ్ మాఫియా ఉందో దాని మీద వార్త రాసినందుకు వాళ్ళు కాపు కాసి బుర్ర అంటే అసలు కర్ర దొరికిన కాదు సరిపోయింది, అదే ఏదైనా కత్తి ఇలాంటి రాడ్డు ఉంటే చంపేయడానికి కూడా రెడీ అయ్యారు. ఈ సందర్భంగా దీనిపై మరి విశాఖపట్నం జిల్లా విలేకరులంతా ఒక దాటిపైకి వచ్చి, అన్ని సంఘాల నాయకులు ఒక దాటి మీదకి వచ్చి మేము ఉద్యమాన్ని చేస్తున్నాము. ఇతనిపై ఏదైతే దాడి చేశారో వారిని రోడ్డు మీద ఊరేగించాలి, అలాగే కఠినమైన చట్టాలు పెట్టి కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇందులో భాగంగా ఇప్పుడు మేము డిఐజీ గారిని కలవడం జరుగుతుంది. ఇటువంటి సంఘటన ఉత్తరాంధ్రలో ఏదైనా జర్నలిస్టుపై కన్నెత్తి చూడాలన్నా అందరికీ వెన్నులో వణుకు పుట్టాలనే ఉద్దేశంతో మేమంతా సంఘాలకు అతీతంగా అందరం కలిసి ఉద్యమిస్తున్నాం. ఈ సందర్భంగా గోవింద్కి న్యాయం జరగాలి, ఎవరైతే దాడి చేసిన వారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నం నగరం కోసం ప్రత్యేకంగా రూపొందించిన సిటీ సూపర్ యాప్ వైజాగ్ ఫర్ ఎవర్ బీచ్ రోడ్లో ఓ హోటల్లో ఘనంగా ప్రారంభమైంది. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ యాప్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ జీవీబీ జగదీష్, జిల్లా పర్యాటక అధికారిని, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ జె మాధవి తదితర అధికారులు పాల్గొన్నారు. నగర ప్రజలకు, పర్యాటకులకు పూర్తి ఉచితంగా అందుబాటులోకి వచ్చిన ఈ వైజాగ్ ఫర్ ఎవర్ యాప్ ద్వారా తాజా వార్తలు, నగరంలో జరిగే ఈవెంట్లు, ఉద్యోగ అవకాశాలు, పర్యాటక సమాచారం, వృత్తిపరమైన సేవలు, ప్రాపర్టీ వివరాలను ఒకే వేదికపై పొందే వెసులుబాటు లభిస్తుంది. నగరవాసులు, వ్యాపార వర్గాలు, ఉద్యోగార్థులు, నిపుణులు, పర్యాటకులను ఒకే గొడుగు కిందకు తెస్తూ విశాఖ నగరానికి ఇది ఒక పూర్తి స్థాయి డిజిటల్ అడ్డాగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. యూస్ఫుల్ అవ్వాలంటే నేను ఇందులో నా సోషల్ మీడియా పేజ్లో ఉన్న గ్యాప్స్ అన్నీ నోట్ చేసుకొని ఆ గ్యాప్స్ అన్నీ ఫిల్ చేసి ఒక ప్రాపర్ యాప్ని డెవలప్ చేసాము. ఇది 1 ఇయర్గా వర్క్ చేస్తున్నాము ఈ యాప్ పైన. ఇందులో ఏంటంటే ఉంటాయంటే ఫస్ట్ థింగ్ న్యూస్ ఏంటంటే కంప్లీట్లీ మనకి ఏదైతే రోజు ఏం వస్తున్నాయంటే అవంతా డిజిటలైజ్డ్గా ఒక బ్లాగ్స్ లాగా, అట్ ద సేమ్ టైం వాయిస్ ఓవర్ వీడియోస్ లాగా, కరోజల్ పోస్ట్ లాగా అన్నీ వస్తాయి. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ఈవెంట్స్ ఏంటంటే మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక థర్డ్ పార్టీ యాప్కి వెళ్ళి ఒక 20% ఎంతో ఇవ్వాలి వాళ్ళకి కమిషన్ లాగా. అలా కాకుండా మన వైజాగ్ వాళ్ళ కోసం మేము ఆ కమిషన్ని హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి, లేదా కొన్ని నాన్ టికెటింగ్ ఈవెంట్స్ ఉంటాయి వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు, వాళ్ళ కోసం ఫ్రీగా మేము మా యాప్లో పోస్ట్ చేస్తాము. సో అలాగే ఫుడ్ ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి, వాట్స్ హ్యాపెనింగ్ టుడే అని చాలామంది తెలుసుకుందాం అనుకుంటారు. వాళ్ళ కోసం ఏంటంటే మా యాప్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాం అనమాట. వాట్స్ హ్యాపెనింగ్ టుడే, వాట్స్ హ్యాపెనింగ్ దిస్ వీక్, అలా మళ్ళీ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి ఇయర్ లాంగ్. సో అవి కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్లీ మన యాప్లోనే అయిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే జాబ్స్ అండి. జాబ్స్లో ఇప్పుడు నాకు జాబ్ కావాలి, కానీ కొన్ని ప్లాట్ఫామ్స్లో నాకు కేటగిరీ కావాల్సిన జాబ్ దొరకదు. అలాంటివి కూడా ఫ్రమ్ టెక్ టు
ఒక సర్వీస్ పర్సన్ వరకు అన్ని కైండ్ ఆఫ్ జాబ్స్ అనేవి ఇందులో పోస్ట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఒక వ్యూవర్ కూడా జాబ్ వ్యూవర్షిప్ అదే జాబ్ కావాల్సిన వాళ్ళు యాప్లో చూసి వాళ్ళు జాబ్కి రిజిస్టర్ అయ్యి వాళ్ళతో కంపెనీలో జాబ్ అప్లై చేసుకోవచ్చు. ద అదర్ సెగ్మెంట్ ఈస్ సర్వీసెస్ ఎలా యూస్ఫుల్ అవుతుందంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేసిన వాళ్ళు ఉంటారు, లైక్ రీల్ క్రియేటర్స్, వీడియోగ్రాఫర్స్, ఇలా వాళ్ళకి వర్క్ దొరకడం కష్టం. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ యాప్లో ఉంటాయి. ఎలక్ట్రీషియన్స్ అయినా ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ ప్లంబర్ కావాలంటే వేరే యాప్కి మనం కమిషన్లు పే చేయాలి ఎక్కువ. అలా కాకుండా జస్ట్ వాళ్ళ డీటెయిల్స్ ఉంటే మనం కాంటాక్ట్ చేసి వాళ్ళతో సర్వీస్ తీసుకోవచ్చు. అలాగా వాళ్ళకి యూజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం బిజినెస్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రాపర్టీస్ కూడా అంతే. ఇప్పుడు ఒక మీ ఇంట్లో కానీ లేదా మీ రిలేటివ్స్ కానీ ఒక ఫ్లాట్ ఆర్ రెంట్కి లేదా బయింగ్కి ఉన్నా, లేదా ఆఫీస్ స్పేస్ అయినా కమర్షియల్ స్పేస్ అయినా ఏదైనా సరే మీరు వచ్చి పోస్ట్ చేసుకోవచ్చు ఫ్రీగా. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వాతి హోమం మరియు విశేష పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా హోమ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. స్వాతి నక్షత్ర పూజల సందర్భంగా సింహగిరి ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. ఈ విశేష స్వాతి హోమంలో పాల్గొన్న భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పాత్రలో ఉన్నారో చూసుకోండి, ఎవరికి ఏమన్నా కానీ. బుద్ధాయ బుద్ధరూపాయ తీక్ష్ణరూపాయ కల్పినే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని పలు కీలక ప్రతిపాదనలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నిర్వహణపై కూటమి ఆరోపణలను ఖండించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2018 గ్రూప్ 1పై సిబిఐ విచారణకు తాము సిద్ధమని వెల్లడి. విశాఖ తీర ప్రాంతాల అభివృద్ధికి సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనుమతులపై అసెంబ్లీలో కలం విప్పిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ. సిఆర్జెడ్ అనుమతుల జాప్యంతో విశాఖ అభివృద్ధి కుంటుపడుతుందని స్పష్టం. విజయనగరం విశాలాంధ్ర జర్నలిస్ట్ గోవింద్పై దాడికి నిరసనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించిన జర్నలిస్టుల సంఘాలు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై దాడి చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.